శరీర బరువు తగ్గటానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఫిల్మ్ ఆర్టిస్టులకు ఇన్‌స్టాంట్ రిజల్ట్స్ కావాలి కాబట్టి వాళ్ళు తీసుకునే ఫస్ట్ చాయిస్ సర్జరీలే. లైపోసక్షన్ దగ్గర మొదలు పెడితే కొవ్వు కరిగించేందుకు ఇవాళ రేపు అలాంటివి చాలా రకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. కానీ బరువు తగ్గటానికి వెళ్లి ప్రాణం మీదకు తెచ్చుకున్న సంఘటనలు కూడా చాలా ఎక్కువ. గతంలో నటి ఆర్తి అగర్వాల్ లైపో కారణంగానే చనిపోయింది. మొన్న మధ్య దాసరి నారాయణరావు కూడా బరువు తగ్గే క్రమంలో చేయించుకున్న బేరియాట్రిక్ సర్జరీనే ప్రాణం మీదకు తెచ్చింది. ఇదంతా బయటకు తెలిసిన వాళ్ళ సంగతులు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చిరంజీవి భార్య సురేఖ కూడా ఇలాగే బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునేందుకు బేరియాట్రిక్ సర్జరీకి వెళ్లారు. బేరియాట్రిక్ అంటే దీంట్లో ప్రధానంగా 3 రకాల మెథడ్స్ ఉంటాయి. ఒకటి గ్యాస్ట్రిక్ బ్యాండ్ విధానం, అంటే జీర్ణసంచికి ఒక బ్యాండ్ వేసి సైజు తగ్గించడం. రెండోది జీర్ణసంచిలో కొంత భాగాన్ని కట్ చేసి సైజు చిన్నది చేయటం. మూడోది సంచిని కట్ చేసి పెద్ద చిన్న పేగులకు సంబంధం లేకుండా కొత్తగా రూటింగ్ చేయడం. వీటన్నింటి కాన్సెప్ట్ ఒక్కటే, ఆహారం ఎక్కువగా పొట్టలోకి వెళ్లకుండా చూడటం, కొంచెం తినగానే కడుపు నిండిపోయింది అనిపించడం. చిరంజీవి భార్య సురేఖ కూడా ఇలాగే బేరియాట్రిక్ సర్జరీకి వెళ్లి సెకండ్ మెథడ్ సర్జరీ చేయించుకున్నారు. అంటే సంచిని కొంతమేర కట్ చేయించడం. అయితే కొద్ది రోజులకు అది వికటించి ప్రాణం మీదకి తెచ్చింది. నానా తంటాలు పడి రోజుల తరబడి ఆసుపత్రిలో ఉంచి ఎట్టకేలకు ఆమెను కాపాడారు. అయితే ఇది జరిగి చాలా రోజులే అయ్యింది. కానీ అంత సెలబ్రిటీ ఇష్యూ ఎక్కడా ఎందుకు బయటపడలేదని ప్రశ్నిస్తే మాత్రం అది మెగా ఫ్యామిలీ బాబు, ఎవ్రీథింగ్ సీక్రెట్. అక్కడ ఏ చిన్న విషయం కూడా అంత త్వరగా బయటికి రాదు అని చెప్పుకొచ్చారు. మరి ఇదంతా ఎలా తెలిసింది అంటే దాసరి చనిపోయినప్పుడు చూడటానికి వచ్చిన వాళ్ళలో కొంతమంది ఏం సర్జరీలో ఏంటో మొన్న మధ్య చిరంజీవి భార్య సురేఖ కూడా అంటూ చెప్పుకొచ్చి మళ్ళీ నాలుగు ఖర్చుకున్నారు. సో మ్యాటర్ అలా బయటపడిందనమాట. టోటల్గా ఇప్పుడైతే ఆమె సేఫ్ అండ్ ఫుల్ హెల్దీ. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో షేర్ చేయండి. అలాగే లైవ్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.